బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ మీద 2 స్పూన్ల పంచదారను ఈవెన్గా స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ పంచదార అంతా కరిగే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కరిగిన పంచదారలో జీడిపప్పు పలుకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక స్పూను బటర్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతవరకు కలుపుకోవాలి అంటే ఆ జీడిపప్పులు కొంచెం బ్రౌన్ కలర్లో మారే అంతగా కలుపుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లో మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత 2 గంటల పాలను పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్న పాలలో 1 స్పూను కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఆ పాలలో బాగా కలపాలి. గడ్డలు కట్టకుండా వెంటనే కలుపుకోవాలి. అవే పాలలో 1 స్పూను మొక్కజొన్న పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. గడ్డలు కట్టకుండా బాగా వెంటనే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద మరుగుతున్న పాలలో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పాలలోనే 4 స్పూన్ల వరకు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. బటర్ స్కాచ్ ఎసెన్స్ని తీసుకొని ఆ పాలలో 5 నుంచి 6 డ్రాప్స్ వరకు వేసుకోవాలి. మిల్క్ మేడ్ని తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గాఢగా తయారయ్యేంత వరకు పాలను సిమ్లో ఉంచుకొని బాగా మరిగించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 200 ml వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. దాని తర్వాత బాగా చల్లారినటువంటి ఈ మిశ్రమాన్ని కూడా ఆ మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకొని దానిపైన ట్రాన్స్పరెంట్ కవర్ని ఉంచి మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా తయారు చేసుకున్న క్యారమెల్ని బాగా ఎండిన తర్వాత ఈ విధంగా తీసుకొని ఒక పేపర్ మీద ఉంచి దాని మీద ఇంకొక పేపర్ని ఉంచి రోల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కలను ఆ మిశ్రమంలో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంటైనర్ని ఓవర్ నైట్ లేదా 6 నుంచి 7 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మనకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది. చూస్తున్నారు కదా, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారైందో. అచ్చం పార్లర్లో ఉండే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాగానే మనం ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు.